బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఎంతో అద్భుతంగా రోజుకు మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి వెంకటరెడ్డి సార్ వచ్చేసారు. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం సార్. సార్ తీసుకున్న టాపిక్ వచ్చేసి పంచకోశాలు. సంతోషం మేడం. ఈ యొక్క బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ఈ క్లాసు నడుపుతున్న మమతా మేడంకి నా ధ్యానాభివందనాలు. ఇలాంటి ప్లాట్ఫామ్స్ కి అవకాశం ఇచ్చినటువంటి PSSM అనే మంచి బాటను మనకు అందించినటువంటి ఈసారికి కోటాను కోట్ల వందనాలు. అలానే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న సాధకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో నేను కొనసాగుతూ మనలాంటి అనేక మంది అనుభవాలని పొందుతూ నాకు వచ్చిన అనుభవాలని పంచుతూ ధ్యాన సాధన యోగ సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ముందుకి రావటం జరిగింది. ఎందుకంటే ఈరోజు సబ్జెక్టు పంచకోశాలు. మీ అందరికీ తెలుసు, ఆత్మకి వాహనం శరీరం అయితే ఈ శరీరం 5 కోశాలుగా విభజించబడి ఉంది ఆధ్యాత్మికంగా. అందులో 5 కోశాలంటే అందరికీ తెలిసిందే, చెప్పి ఉంటారు మన క్లాసుల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ అనుభవాన్ని జోడిస్తూ చెప్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం. నాకు తెలిసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ విజ్ఞానమయ కోశములు, అలానే ఆనందమయ కోశము అనే 5 కోశాలుగా మానవ శరీరాన్ని విభజించడం జరుగుతుంది. వాటిల్లో ఒక్కొక్క కోశాన్ని మనం తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఈ 5 కోశాలు అద్భుతంగా 4 అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము ఎప్పుడైతే అద్భుతంగా పనిచేస్తాయో అల్టిమేట్ ఆనందమయ కోశం ఎప్పుడు కూడా సహస్రానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఒక్కొక్క కోశాన్ని మనం నాకు తెలిసిన అనుభవ రీత్యా నేను మేము ముందుంచే ప్రయత్నం జరుగుతుంది. అన్నమయ కోశం దేని ద్వారా ప్రేరేపితం అవుతుంది? అన్నమయ కోశం శక్తివంతంగా అవ్వాలి అంటే మనం తీసుకునే ఆహారమే ప్రధానం. మరి ఎలాంటి అద్భుతంగా మనం అన్నమయ కోశం అద్భుతంగా పనిచేయాలి అంటే ఆహారమే ప్రధానం. అదే అందుకే అంటుంటాడు కదా పత్రిజీ సార్, నీవు ఎలా ఉండాలి అని, ఆహారమే నీవై ఉండవు, నీవు ఎలా ఉండాలి అనుకుంటే అలాంటి ఆహారం తీసుకో. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అన్నప్పుడు పత్రిజీ సార్ చాలా క్లారిటీగా క్లియర్గా కూడా మనకి ఎప్పుడూ పాత కాలంలో చెప్పాడు. ఇది
మౌత్ ప్రాథమిక పాఠశాల, ఇన్పుట్ ఆహారము అంటే ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి అంటే ఏం చెప్పాడు సారు? శాకాహారమే తీసుకోవాలి, అది మితాహారం తీసుకోవాలి, వీలైతే నిరాహారం, వారానికి ఒక రోజు నిరాహారం అయి ఉండాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ మార్గంలోకి రావటమే శాకాహారులమయ్యవచ్చును, లేదా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత శాకాహారులమయ్యేదే ఉంటారు. ఎందుకని ఆహారం అంత ప్రధానం కాబట్టి పత్రిజీ సార్ ఏం చెప్పాడు? నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ముందు శాకాహారి బాబు అంటాడు సార్. ఎందుకని? శాకాహారము మనల్ని గుణాలను ప్రేరేపిస్తూ హర్షడ్ వర్గాల వైపు నెట్టుతూ ఆధ్యాత్మికత వైపు మన ప్రయాణాన్ని కొనసాగించకుండా ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ వైపు ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆహారాల జోలికి వెళ్ళొద్దు అని పత్రిసారి చెప్పారు. మరి సైన్స్ ఏం చెప్తుంది? కొన్ని జబ్బులకు కొన్ని ఆహార పదార్థాలు నిషిద్ధము అని చెప్తుంది. ఎలా ఉండాలి మనం తీసుకునే ఆహారము? మన శరీరానికి అంటే మనకి అనుకూలంగా ఉండాలి. అనుకూలం అంటే ఏంది? మనం తీసుకున్న ఆహారము మత్తు లేకుండాను, బద్ధకం లేకుండాను, దప్పికేయకుండా రోజు వారి యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనే ప్రయత్నం జరుగుతూ, కొనుక్కుంటే హాయిగాను, ధ్యానంలో కూర్చుంటే ఆలోచనారహితమైన స్థితికి వెళ్ళగలిగే విధంగా, అర్లీ మార్నింగ్ లేచినప్పుడు మలమూత్రాదులు సుఖంగా విసర్జించగలిగే విధంగా ఉన్నప్పుడు అలాంటి ఆహారం మన శరీరానికి అనుకూలంగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇడ్లీ ఉంది, అందరం తినే ఇడ్లీ, అందరం తినే దోశ. ఇడ్లీ దేంతో తయారు చేస్తారు? బియ్యము మినప్పప్పు, అంతే కదా. అలానే దోశ దేంతో తయారు చేస్తారు? మినప్పప్పు, బియ్యము. మరి మీ అందరికీ అనుభవం, ఒక తడవ కళ్ళు మూసుకొని గమనించండి. 4 ఇడ్లీలు తిన్న రోజు ఎలా ఉంటుంది, 4 దోశలు తిన్న రోజు ఎలా ఉన్నాయి? చూడండి, 4 ఇడ్లీలు తిన్న రోజు తేలిగ్గా, హాయిగా, ఇబ్బంది లేకుండా మన పని విధానం పగటిపూట, ఎందుకంటే మనం పగటిపూట తిని తిరగాలి, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా. మరి పగటిపూట తిని తిరగాల్సిన సమయంలో మత్తులోను, బద్ధకం, పాలుమాలిక, ఆవలింతలు, ముద్దు నిద్రలో జోగుతుంటే మనం ఏదైతే ఆధ్యాత్మిక జీవితము, ప్రాపంచిక జీవితము సమానంగా మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితం ఎంత అద్భుతంగా అయితే మనం రాణిస్తామో, ప్రాపంచిక జీవితంలో కూడా అంత అద్భుతంగా రాణించాలి అంటే మనం రోజువారీ యాక్టివిటీస్, మన జీవన శైలి, రోజువారీ జీవన శైలి ఎలా ఉందో అందులో మార్పు చేసుకోవాలి అంటే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడానిలో ఎలాంటి సందేహము లేదు. అంతకుముందు నేను పిచ్చి పిచ్చిగా ఏది పడితే తినేవాడిని. దీంట్లో రాకముందు నేను మాంసాహారిని. 2011లో పత్రిజీ సార్ వాక్ ప్రేరణతో నేను ధ్యానంలోకి రాకముందే సార్ క్లాస్ ద్వారా ప్రేరేపితమై నేను మాంసాహారంలో నుంచి శాకాహారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ శరీరము చాలా
ఉత్సాహంగాను అద్భుతంగాను అనుకూలిస్తూ ఉంది నాకు. మరి ఆహారం తిన్నప్పుడు ఎక్కడో దగ్గర ఇబ్బందులు సృష్టిస్తూ రోజువారీ కార్యక్రమాలకు ఆటంకపరుస్తూ తెలియని దుఃఖము, తెలియని బాధ. మరి ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చి ఆహారాన్ని నేను మార్చుకున్నానో తెలియని ఉత్సాహం, నిత్యము ఆనందమయ స్థితి, శరీరము ఉత్తేజంగాను ఏమి చేయాలన్నా అలసట లేదు, అనీజీను లేదు. ఉదయం 4 గంటలకు లేస్తే సాయంకాలం 11 గంటలకు పనుకునేదాకా నా రోజువారీ యాక్టివిటీస్ ఎంత అద్భుతంగా జరుగుతుంటాయో చెప్పడానికి కలివి కాదు, అనుభవిస్తేనే అది. మరి అట్లాంటప్పుడు ఆహారమే, ఎందుకంటే మన గుణాలు తమో గుణం, రజోగుణం, సత్వగుణాలు మనం తీసుకున్న ఆహారం ద్వారానే ప్రేరేపితం అవుతాయంటుంటారు. అలానే మనం అలాంటి ఆహారాలు మనం ఎలా ఉండాలి అనుకుంటే అలాంటి ఆహారాలు తీసుకోవాలి. అందరం కోరుకునేది సత్వగుణంలో కొనసాగాలని, ఏ గుణంలో ఉన్నప్పటికీ సత్వగుణంలోకి కొనసాగుతూ సత్వగుణంలో జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. మరి అలాంటప్పుడు ఆహారమే కదా ప్రధానం. అటప్పుడు మన ఆహారం ఎలా ఉండాలి? ఆహార శుద్ధి అవసరం లేదా? ఎప్పుడు కూడా మత్తులో ఉంటే పాతకాలంలో చెప్పేవాళ్ళు, మత్తు వదలరా బాబు, నిద్రలో మత్తు వదలు, లేదంటే ఆ మత్తులోనే చిత్తైపోతావని చెప్తారు. మరి పగటిపూట వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా తిరిగి తిరగాల్సిన సమయంలో మత్తులో ఉండొద్దు. దానికి ఆ మత్తులో ఉండడానికి ప్రధాన కారణము ఆహారమే. అందుకనే మనకి పత్రజీ సార్ యొక్క అంతరంగికల్లో ఒకరైన దామోదర్ రెడ్డి సారు మనకి ఎక్కువ జబ్బులు రావడానికి ప్రధాన కారణము ఆహారం 80% ప్రధాన కారణం అవుతుంది. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో ధ్యానము ద్వారా జ్ఞానం పొందాం. జ్ఞానం అంటే ఏంటి? ఏ ఆహారము తినాలి, ఏ ఆహారం తినకూడదు, తినాల్సి వస్తే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు. ఈ అవగాహన ధ్యానము ద్వారా అనేక మంది మాస్టర్స్ మనకి సత్సంగాల ద్వారా ఎప్పుడైతే మనకి తెలియజేసినప్పుడు మనం దాన్ని ఆచరించి ఆనందిస్తూ ఎప్పుడైతే ఉత్సాహంగా మన జీర్ణమండల వ్యవస్థ అద్భుతంగా తయారవుతుందో తద్వారా అన్నమయ కోశము ఉత్సాహంగా అద్భుతంగా వ్యవహరిస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. మై డియర్ మాస్టర్స్ అందరం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత PSSM అనే మంచి అద్భుతమైనటువంటి జ్ఞానం అనే వెలుగుని నింపే పాటలోకి వచ్చిన తర్వాత అందరము ఆహారంలో మార్పులు చేసుకొని ఉన్నాము. తద్వారా ప్రతి ఒక్క ధ్యాని అన్నమయ కోశాన్ని అద్భుతంగా శక్తివంతంగా తయారు చేసుకొని ఉన్నారు. మరి రెండో ప్రాణమయ కోశం దేని ద్వారా? ఎందుకంటే అన్నమయ కోశం ఆహారం ద్వారా ప్రేరేపితం అవుతుంది అనుకుందాం. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఏ ఆహారాలు తీసుకోవాలి అనేది మనకు కొంత అవగాహన ఉంది.
సో నా అనుభవం కూడా గతంలో నా ఆహారం ధ్యాన మార్గంలోకి రాకముందు 2017కి పూర్వం నా ఆహారం వేరే విధంగా ఉండేది. దాని ద్వారా అనేక జబ్బులకి మూల కారణం అయ్యేది. అక్కడి నుంచి నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, శాకాహారంలోకి వచ్చిన తర్వాత, నా ఆహారంలో చాలా మార్పులు, మితాహారంలోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో అనుభూతులు పొందాను. ఎంతో హాయిగా ఆనందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ధ్యానం అనే మార్గంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం పొంది ఏ ఆహారం తింటే మనకి ఉపయోగము, ఏ ఆహారం తింటే సత్వగుణంలో కొనసాగుతాము, ఏ ఆహారం తింటే ధ్యానం మార్గంలో అనుకూలం ఉంటుంది, ఏ ఆహారం తింటే అన్నమయ కోసం అద్భుతంగా తయారవుతున్నది అనేది కొంత నాకు తెలిసిన పరిధిలో చెప్పే ప్రయత్నం చెప్పాను. ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలి అంటే ఏ పదార్థం తిన్నప్పుడు ఎలా ఉంది, ఏ పదార్థం తిన్నప్పుడు ఘాటైన పదార్థాలు తిన్నప్పుడు ఎట్లా ఉందో కూడా చెప్పుకోవాలి. కానీ అంత లోతైన విశ్లేషణ అయితే అవసరం లేదు. ఎందుకంటే దానికోసంగా సపరేట్ గా ఒక క్లాస్ లో మనం చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం దేని ద్వారా ప్రేరేపితమవుతుంది, శక్తివంతమవుతుంది? మనము తీసుకునే గాలి ద్వారా. గాలి అంటే ఏంది? ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ప్రాణశక్తులు. మరి మనం అనుకుంటుంటాం ఏదోలే కాకతాళీయంగా మనం శ్వాస తీసుకుంటున్నాం మనం అనుకుంటుంటాం. మనం తీసుకునే గాలే మనం ప్రాణం. శ్వాసే మన ప్రాణం. శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకపోతే శవం. మరి అలాంటి స్థితిలో మనం శ్వాసక్రియ ఎలా ఉండాలి? తక్కువ శ్వాసలతో ప్రాణశక్తిని అందించగలగాలి, తక్కువ శ్వాసలతో ఎక్కువ ప్రాణశక్తిని అందించగలగాలి. అంటే నిమిషానికి 6 లీటర్ల ప్రాణశక్తిని తక్కువ శ్వాసలతో శరీరానికి అందించాలని వైద్య శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు యావరేజ్గా 10 నుంచి 15 శ్వాసల దాకా నడుస్తున్నాయి అనేది వైద్య శాస్త్రం గుర్తించినటువంటి గణాంకాల ద్వారా మనకు అర్థమవుతుంది. మరి యోగ శాస్త్రము, ధ్యానము ఏం చెప్తుంది? తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎక్కువ ప్రాణశక్తిని అందించాలి. అంటే లాంగ్ బ్రీత్ అలవాటు అవ్వాలి. ఈ లాంగ్ బ్రీత్ అలవాటు అవ్వాలి అంటే మనం లంగ్ కెపాసిటీ, అంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం, ఊపిరితిత్తుల యొక్క శక్తి ఎంత అయితే ఉందో ఆ శక్తి కొద్ది మనం వాడుకోగలగాలి. వాడుకుంటున్నామా? ఈ శరీరానికి సరిపడే ప్రాణశక్తిని అందించగలుగుతున్నామా అని మనం ఒక తడవ పరిశీలన చేస్తే, కరోనా టైంలో మనకి చెప్పకనే చెప్పింది కరోనా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, హాస్పిటల్కి పోయిన ప్రతి సాధకుడికి ఆక్సిజన్ నిల్వలు తక్కువ ఉన్నాయి, రక్తంలో ఆక్సిజన్ నిల్వలు తక్కువ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. తద్వారా ఆక్సిజన్ సిలిండర్ల కోసం కూడా పరిగెత్తడం జరిగింది. ఈ ప్రకృతిలో పంచభూతాలలో ఒక భూతమైనటువంటి గాలి ప్రకృతిలో అంతా నిండి ఉన్నది. మరి అంత నిండి ఉంటే మనకెందుకు తీసుకోలేకపోతున్నాం అంటే, మనకి దేవుడిచ్చినటువంటి లంగాన్ని, అంటే ఊపిరితిత్తులు సమృద్ధిగా పనిచేయలేక, తీసుకునే విధానం మనం ఇంప్రూవ్ చేసుకోక, అని ఇది అంటారు కదా, అన్నీ ఉన్నాయి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అని అంటుంటారు కదా. ప్రకృతిలో అంతా ఉంది, మనం తీసుకునే శక్తి మనలో లేదు అనుకుంటుంటాం. మనం గాలి ఒక్కటే తీసుకుంటున్నాం అన్నప్పుడు మన గాలి లోపలికి వెళ్ళి పరిణామ క్రమంలో 5 వాయువుల కింద విభజింపబడుతుంది. ఏమిటివి? ప్రాణ, సమాన, ఉదాన, అపాన, వ్యాన అనే 5 వాయువుల కింద కన్వర్ట్ అవుతుంది. తద్వారా మళ్ళీ 10 ఉపవాయువుల కింద కూడా మారుతుంది. సరే, ఉపవాయువులు అంటే లోతైన విశ్లేషణ కాబట్టి పక్కన పెడితే, ఈ 5 యొక్క ప్రాణవాయువులు, అదే పంచ ప్రాణాలు కూడా అంటారు.
నీ మీద నువ్వంటే నాకు పంచ ప్రాణాలు రా అంటారు కదా, అంటే 5 ప్రాణాలు అంటే ప్రాణవాయువులు. ఓకే, ఈ ఈ యొక్క మనము ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క పని విధానం డిజైన్ చేసి శరీర నిర్మాణం జరిగింది. సో మనము ప్రాణవాయువు దేన్ని ప్రేరేపిస్తుంది, ఏ యాక్టివిటీని చూస్తుంది? మనం ముక్కుల గుండా తీసుకున్న ప్రాణశక్తి ప్రాణవాయువు కింద కన్వర్ట్ అయి మన యొక్క హార్ట్ చక్రాన్ని, మన యొక్క ప్రాణాన్ని నిలుపుతుంది. కాబట్టి హార్ట్ యాక్టివిటీస్ ని ఇంప్రూవ్ చేస్తూ మన యొక్క ప్రాణశక్తిని ఎప్పుడు కూడా డల్ కాకుండా అద్భుతంగా తయారు చేస్తుంది. మరి సమాన వాయువు, ప్రాణవాయువు అయిపోయిన తర్వాత సమాన వాయువు. సమాన వాయువు అంటే మణిపూరక చక్రము. మణిపూరక చక్రం అంటే మన నాభి స్థానం. అక్కడ జఠరాగ్ని అనే శక్తివంతమైనటువంటి క్రియ జరుగుతుంది. డైజెస్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ అగ్ని తత్వంతో కూడి మూలాధార చక్రం కాడ ఈ యొక్క సమాన వాయువు మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఈ యొక్క ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రాణవాయువు ప్రాణాన్ని నిలబెట్టడానికి హార్ట్ కి రిలేటెడ్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేస్తుంటే, సమాన వాయువు మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ డైజెస్ట్ సిస్టమ్ మణిపూరక చక్రానికి రిలేటెడ్ ఆర్గాన్స్ అన్ని కూడా శక్తివంతంగా తయారు చేస్తూ ఉంది. మరి అపాన వాయువు మలమూత్రాదుల్ని కిందకి నెట్టబడుతుంది. సరిగా మల విసర్జన, మూత్ర విసర్జన ఇవన్నీ కూడా చక్కగా జరగాలి అంటే విశుద్ధ మణిపూరక మూలాధార చక్రాల కాడ శక్తివంతంగా తయారయ్యి మలమూత్రాదుల్ని వేస్ట్ మెటీరియల్ అంతా మెట్టకుదోయడానికి, అలానే ఇంద్రియ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా శక్తివంతంగా తయారవడానికి ఈ వాయువు పనిచేస్తుంది. అలానే ఉదాన వాయువు అంటే హార్ట్ పైభాగంలో ఉండే రిలేటెడ్ ఆర్గాన్స్ అన్నిటి కూడా శక్తివంతంగా తయారు చేస్తూ, అంటే పేదాల కదలికలు, నోరు కదలికలు, రెప్పల కదలికలు ఇవన్నీ కూడా ఏదైనా వాంతి సెన్సేషన్ పైకి తీసుకోవాలన్నా ఇవన్నీ కూడా ఈ ఉదాన వాయువు యొక్క చర్య వల్లే ప్రేరితమై ఈ యాక్టివిటీస్ అద్భుతంగా తయారవుతాయి. మరి ఇంకా చివరగా మిగిలిన వాయువు వియాన వాయువు. మరి వియాన వాయువు అంటే మనం తీసుకున్న ప్రాణశక్తి అనేక వాయువుల కింద కన్వర్ట్ అయి మళ్ళీ వియాన వాయువు కింద మారి, ఈ వియాన వాయువు ఏం చేస్తుంది? దాదాపు ఎన్నో వేల కిలోమీటర్లు మనము బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కానీ ఒకదానికి పేర్చుకుంటా పోతే ఎన్నో వేల కిలోమీటర్లు లెంత్ వస్తుందంటారు. మరి ఇన్ని వేల కిలోమీటర్లు రక్తము రాక పోక జరగాలి అంటే ఈ వాయువు అద్భుతంగా శరీరానికి అందాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వియాన వాయువు యాక్టివిటీస్ బాగుండాలన్నా, అలానే సమాన వాయువు యాక్టివిటీస్ బాగుండాలన్నా, అలానే ప్రాణవాయువు బాగుండాలన్నా, ఉదాన వాయువు బాగుండాలన్నా, అపాన వాయువు బాగుండాలన్నా ఏమి ఉండాలి? మనం బయట నుంచి తీసుకునే ప్రాణశక్తులు పుష్కలంగా, పరిపూర్ణంగా, తక్కువ శ్వాసాలతో ఎక్కువ ప్రాణశక్తులు అందించే విధంగా మన శ్వాసక్రియ ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క స్థితులు ప్రాణమయ కోశము శక్తివంతంగా తయారవుతుంది.
అర్థమైంది కదా. ఆహారం ద్వారా అన్నమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకున్నాం. ప్రాణశక్తుల ద్వారా మనం తీసుకునే లంగ్ కెపాసిటీ పెంచుకొని కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా, ధ్యానము ద్వారా, శారీరక శ్రమ ద్వారా ఆక్సిజన్ నిల్వలను పెంచుకోగలిగి తద్వారా 5 వాయువుల కింద కన్వర్ట్ అయి ప్రాణమయ కోశము అద్భుతమైన శక్తివంతంగా తయారై ఆనందమయ స్థితిలోకి ఉండేదానికి అవకాశం ఉంది. ఓకే, ఇంకా పోతే ఇంకా పై 3 కోశాలు, ఈ 2 కోశాలు ప్రాపంచికతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునే 3 కోశాలు ఆధ్యాత్మిక చింతన వైపు కలిగి ఉంటాయి, ఆధ్యాత్మిక జ్ఞానం. ఎందుకని విజ్ఞానమయ మనోమయ కోశాలు అంటే విశుద్ధ ఆజ్ఞాపూర్వక చక్రాలతో లింక్ అయి ఉంటాయి. ఈ 2 జ్ఞానానికి సంబంధించినటువంటి కోశాలు. మరి ఈ 2 కోశాలు బాగుండాలంటే ఏం చేయాలి? నేను దీంట్లోకి రాకముందు చేయకూడని చేసేవాడిని. ఎందుకని నాకు ఆ రోజు ఏం తెలియదు, అంటే విచక్షణ లేదు, మేల్కొల్పే బుద్ధి లేదు. కాబట్టి మనకు మనసుకి ఏది నచ్చింది అది చేయటమే మన యాక్టివిటీస్ గా పెట్టుకున్నాం. తద్వారా కొన్ని ఇబ్బందులు. ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, పిఎస్ఎస్ఎం అనే మార్గంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ అనేక మంది మాస్టర్స్ సత్సంగాల ద్వారా ప్రేరేపితమై సజ్జనులతో సాంగత్యం చేసినందువల్ల కొంత జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా పొంది, కొంత పుస్తక పఠనం ద్వారా కొంత జ్ఞానాన్ని పొంది, ఈ పంచేంద్రియాలను ముక్కు ద్వారా అంటే అంటారు కదా, పంచేంద్రియాలు అంటే మీ అందరికీ తెలుసు కదా, ముక్కు, నోరు, నాలుక, ముక్కు, నోరు, చర్మము, చెవులు అంటారు, కళ్ళు అంటారు కదా. సో ఈటల్ని ఏవి చూడొచ్చు, ఏవి చూడకూడదు అనే జ్ఞానాన్ని పొందారు. ఏమి వినొచ్చు, ఏమి వినకూడదు అనే జ్ఞానాన్ని పొందాం. ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు అనే జ్ఞానాన్ని పొందాం. ఏమి పేలవచ్చు, ఏమి పేలవకూడదు, ఏది మోహము, ఏది వ్యామోహము అనే క్లారిటీ జ్ఞానం ద్వారా మనం పొందాం. మరి అలానే ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు, స్పర్శను మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, స్పర్శ ద్వారా నెగిటివ్ ఏంది, పాజిటివ్ ఏంది. అంతకుముందు మనం పాజిటివ్ లో ఉన్నాం, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నెగిటివ్ లో నుంచి పాజిటివ్, అంతకుముందు నెగిటివ్ లోను, ఇప్పుడు పాజిటివ్ మార్గంలో ఉన్నాం. ఇవన్నీ దేని ద్వారా వచ్చాయంటారు? ఎందెందో మంది మాస్టర్స్ చెప్పే సత్సంగాల ద్వారా వినగలిగినప్పుడు ఆ వినదాన్ని ఆచరణలో పెట్టి, ఆ ఆచరణలో వచ్చిన దాన్ని ఆనందిస్తూ, ఆ ఆనందాన్ని అందరికి పంచినప్పుడే కదా ఆ తీరే వేరు కదప్పా. మన ఆనందాన్ని పక్కన వాళ్ళకి పంచుతుంటే వచ్చే ఆనందం వేరబ్బా. అదైతే నేను భలే ఆనందిస్తాను. మరి దేనికి? ఇవాళ ఎంతో మందికి, మనకి తెలిసిన మిత్రులకి, ఎంతో మంది ధ్యానులకి నా అనుభవాన్ని చెప్పగలుగుతున్నానంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎన్నెన్నో పుస్తకాలు, ఒక యోగి ఆత్మకథ, ఒక సత్యాన్వేషణకై ఒక ఆస్తుల మొక్కను యోగి ప్రస్థానం, ఇట్లాంటి బుక్కులు, ఒక సాయిబాబా ఒక బుక్కు, ఎక్కిరాల భరద్వాజ సార్ రాసినటువంటి సాయి లీలామృతం, అన్నింటా నేనే ఉన్నాను, ప్రతి జీవిని ప్రేమించండి, సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు అనే ప్రేరణ నేను సాయి లీలామృతం ద్వారా నేను పొందగలిగాను.
మరి ఇంత జ్ఞానాన్ని మనం పుస్తక పఠనం ద్వారా, సజ్జనులతో సాంగత్యం చేసిన వల్ల, సత్సంగాల ద్వారా, ఎంతో మంది ప్రేరణ అనుభవాల ద్వారా ఈ యొక్క విజ్ఞానమయ కోసము, మనోమయ కోసము శక్తివంతంగా తయారయ్యి మనల్ని అద్భుతమైన స్థితిలోకి, నిద్రావస్థలో ఉన్న బుద్ధి మేల్కొల్పి మనము ఆత్మ ప్రయాణములో అజ్ఞానము నుంచి జ్ఞానం వైపు, చీకటిలో నుంచి వెలుతురు వైపు ప్రయాణించడానికి ఈ విజ్ఞానమయ కోసము, మనోమయ కోసము అంత శక్తివంతంగా తయారవ్వాలి అంటే ఈ యొక్క సత్సంగాలు, చెప్పాను కదా, సత్సంగాలు, పుస్తక పఠనాలు, సజ్జనులతో సాంగత్యము, అవునా కదా. మరి అట్లాంటప్పుడు మనము అలాంటి స్థితిగతులకి ఎదగాలి. ఎప్పుడైతే మనం అలాంటి స్థితిగతులకి ఎదుగుతామో చివరగా ఆ సహస్రానము అంటే ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశము దేని ద్వారా ప్రేరేపితమవుతుంది? ఈ 4 కోశాలు అద్భుతంగా ఉన్నప్పుడు ఆ అన్నమయ కోశము, ఆనందమయ అంటే అన్నమయ కోశం శక్తివంతంగాను, ప్రాణమయ కోశం శక్తివంతంగాను, విజ్ఞానమయ మనోమయ కోశాల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందినప్పుడు ఇంకా అల్టిమేట్ గోల్ ఆనందమయ స్థితి. ఇదే ఆనందము, ఇదే బ్రహ్మానందం. ఈ స్థితిగతుల్లో ఈ 4 కోశాలు బాగుంటే ఆనందమయ కోశం బాగుండదా? నిత్యము కాలి గోటిక నుంచి తల వెంట్రుక దాకా నిత్యము ఆనందమయ డోలికల్లో ఏది ఆడుతుంటాం. దానికి చక్కటి ఉదాహరణ మరి ఇలాంటప్పుడు ఈ స్థితిగతులకు రావాలి అంటే ఇదే కదా మన కోరిక. ఏది చేసినా ఆనందము, ఆనందము, ఆనందమే. ఇవాళ అన్నమయ కోసం బాగలేక ఎందుకు తిన్నానురా అని బాధపడే రోజుల్లో నుంచి బాధపడుతున్నాం కదా అందరం. అన్నమయ కోశాన్ని కృషింపజేసుకుంటూ గాలి తీసుకోలేని ప్రాణమయ కోశాన్ని శక్తి అందించలేక పుష్కలంగా బయట ఉండే ప్రాణశక్తులను శరీరానికి అందించలేక ప్రాణమయ కోశాన్ని కృషింపజేసుకుంటూ జ్ఞానం అనే వెలుతురులోకి వెళ్లకుండా అజ్ఞానం అనే చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఏ వైపు వెళ్ళాలో తెలియక, ఏమి వినాలో తెలియక, ఏమి చెలియాలో తెలియక, ఏమి చూడాలో తెలియక అల్లాడుకున్న ఎంతో మంది ప్రపంచంలో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ మనము మార్గదర్శకులం కావాలి. మరి మార్గదర్శకులం కావాలి అంటే మనం ఎలా ఉండాలి? మనము శక్తివంతులంగాను ఆనందమయ స్థితిలోనూ ఉండాలి. వాళ్ళందరి కోసం కాదు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అంతకుముందు ఏదో మా అవ్వ ఉద్ధరిస్తుంది, మా తాత ఉద్ధరిస్తాడు, మా అక్క ఉద్ధరిస్తా అనుకున్నాము. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు ఉద్ధరించరు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని సత్సంగాల ద్వారా అర్థమయ్యి ఆచరించి ఆనందిస్తూ అందరికీ పంచటం జరుగుతుంది. ఇవాళ ఎంతో మంది ప్రాపంచిక జీవితంలో ఎంతో మంది బాధల్లోనూ, దుఃఖాలలోనూ, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళందరికీ జ్ఞానం అనే వెలుగు అవ్వాలి. పిరమిడ్ మాస్టర్లు అందరం
అలాంటి ఆ పిరమిడ్ మాస్టర్లకి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఎప్పుడు ఉత్తేజంగాను ఉత్సాహంగాను, మన మాట తీరు, నోటిలో నుంచి వచ్చే మాట బంగారు మాట అవ్వాలి, పలుకే బంగారం అవ్వాలి, లోపలికి వెళ్ళే ఆహారము అద్భుతమైనటువంటి శక్తినిచ్చేదై ఉండాలి, తక్కువ తీసుకున్న ఎక్కువసేపు ఎక్కువ శక్తినిచ్చేదై ఉండాలి. మనం పని విధానము రోజువారీ 12 గంటలు శరీరాన్ని బాగా శ్రమ పెట్టాలి. ఎందుకు? ధ్యానం ద్వారా ఏం పొందాం? శక్తి పొందాం. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందాం. ఈ జ్ఞానాన్ని, శక్తిని దేన్ని ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానం ద్వారా శక్తిని పొందాం, జ్ఞానం ద్వారా వెలుగుని పొందాం. మరి వీటిని ప్రాపంచిక జీవితం కూడా బాగుండాలి అంటే ప్రాపంచిక జీవితంలో ఈ శక్తిని శ్రమ రూపంలో కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే మన యొక్క జ్ఞానాన్ని, శక్తిని శ్రమ రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు ప్రాపంచిక జీవితం కూడా ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఐశ్వర్యంతో కూడి, భోగాలతో కూడి అద్భుతంగా రాణిస్తూ 10 మందికి మార్గాన్ని చూపించే విధంగా మనం అందరం ఈ లోకానికి వెలుగవుతాము. కాబట్టి మై డియర్ మాస్టర్స్, మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ధ్యానం ద్వారా ఎన్నో జబ్బులు మార్చుకున్నాం, జబ్బులు తగ్గించుకోగలిగాం. ధ్యానం ద్వారా మీరు అనుకోవచ్చు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏమొస్తుంది? దీంతో రాకముందు ఉదయం 7:30కి లేచి 2:30 గంటల పాలడిప్పులో పనిచేసి సాయంకాలం, నేను పాలడిప్పులోనే క్లాస్ చెప్తున్నాను, ఉదయం 2:30 గంటల, సాయంకాలం 2:30 గంటలు చేసేసి నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఆ కొరవ టైం అంతా మిస్యూజ్ చేశాను, చెడు వ్యసనం. ఇవాళ ధ్యానం అనే మార్గంలోకి వచ్చిన తర్వాత బుద్ధి వికసించి చెడు వ్యసనాలకు దూరమై ఉదయం 4 గంటల నుంచి సాయంకాలం 11 గంటల దాకా శరీరాన్ని అద్భుతంగా ఉదయం 4 గంటలకు లేచి యోగ సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ, అనేక స్కూల్స్ లో యోగాభ్యాసం చేపిస్తూ, అనేక దగ్గర క్లాసులు ధ్యాన క్లాసుల్లో ప్రసంగాలు చెప్తూ, అంత ఆనందమే, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, చిన్న ఇబ్బంది లేదు. ఉదయం నుంచి సాయంకాలం దాకా కంటిన్యూగా వర్క్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా, ఎంత శక్తివంతంగా వాకు కానీ, చూపు కానీ, బాడీ కదలికలు కానీ ఎంత అద్భుతంగా. మరి దేని ద్వారా వచ్చింది ఇదంతా? ధ్యానం అనే అద్భుతమైన అమృత గని. అలాంటి ధ్యానాన్ని వదలదు. అలాంటి ధ్యానాన్ని వీలైతే సమయాన్ని పెంచు. మనం అనుకుంటాం ధ్యానం అంటే 1 గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు, 2 గంటల సేపు కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు నా వ్యక్తిగత అభిప్రాయం. ధ్యానం అంటే 24 గంటలు ధ్యాన స్థితిలో ఉంటాం. ధ్యానం అన్నా, యోగా అన్నా, భక్తి అన్నా కలయిక. ఇక్కడ కలయిక అంటే నిలకడ లేని మనసుని నిలకడ కలిగిన శరీరంతో కలిపి ఉంచడమే. మరి ఈ 1 గంట 2 గంటలు మనసు శరీరాన్ని కలిపి ఉంచి తక్కిన 22 గంటలు కానీ 23 గంటలని ఆ రెండింటిని విడగొట్టించుకోవడమా అన్నమాట. డియర్ మాస్టర్స్, మంచి మనసుతో ఆలోచించు.
ధ్యానం అంటే 24 గంటలు నీ మనసు శరీరము కలిసి నడవాలి. అందరూ అంటుంటారు ఎన్ని గంటలు లేదా సార్, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ధ్యానం చేయాలి సార్ అని. అందరికి ఉంది కదా డౌట్, ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని రోజులు. అందుకంటాడు ఒక మాస్టర్, నీకు ఆనందం ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని గంటలు కావాలి. ఆనందం ఎల్లకాలం ఉండాలి కదా, ధ్యానం కూడా ఎల్లకాలం చేయాలి. దాని అర్థం ఎప్పుడూ ధ్యాన స్థితి. కాబట్టి ధ్యానంలో నేర్చుకున్న ఎరుక, ధ్యానంలో తెలుసుకున్న ధ్యాన సాధన ద్వారా అలవాటైన ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యానంలో ఉంటే శ్వాస మీద ధ్యాస, పని చేస్తే పని మీద ధ్యాస, తింటే తిండి మీద ధ్యాస, స్నానం చేస్తే స్నానం మీద ధ్యాస, మాట్లాడితే మాట మీద ధ్యాస. ఎప్పుడైతే నిత్యము 24 గంటలు మన మీద ధ్యాసతో మన యొక్క జీవనాన్ని కొనసాగించగలిగితే నిత్య సాధకుడు, నిత్య ధ్యాని మాత్రమే. 24 గంటలు ధ్యానంలో ఉన్నది. అక్కడ నేర్చుకున్న ఎరుక తక్కిన గంటలంతా రోజువారీ కార్యక్రమాల్లో ఎరుకలో ఉండాలి, ధ్యాసలో ఉండాలి. అప్పుడు కదా అద్భుతం రూపం. ఎరుకలో లేకే కదా, అంతే కదా, అన్ని ఇబ్బందులే కదా. ఆ పంచభూతాలను మనం పంచేంద్రియాలని మిస్యూజ్ అవ్వడానికి కారణం ఎరుకలో లేకపోవడం. నమ్మతారా? నాకు ఈ ఆహారం తింటే పడదు, నాకు ఇబ్బంది అని తెలుసు, తిన్న తర్వాత తెలుసుకుంటున్నా. తినక ముందు ఎరుకలో ఉండి తినేటప్పుడు ఎరుకలో ఉన్నాము, ఇది మనకి సూటబులా కాదా, హితకరమా కాదా? హితకరమైతే తిన్నాం, లేకపోతే ముందే ఇబ్బందులు. మరి అప్పుడే ఉండాలంటే మనకి ఏమైంది, మనం ఎరుకలో ఉండాలి. మరి నేను మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస లేకపోతే నేను మీతో ఎలా కనెక్ట్ అవ్వగలను? నా నోటి నుంచి వచ్చే మాట సరైనటువంటి దిశలో నడుస్తుందా, నడవట్లేదా? చెప్పదలుచుకున్నది చెప్తున్నానా, చెప్పట్లేదా అనేది ఎట్లా తెలుస్తుంది నాకు? నా ధ్యాస శ్వాస, మనం మాట్లాడే మాట మీద ఉందా, చూసే చూపు మీద ఉండాలి, వినే వినికిడి మీద ఉండాలి, మాట మీద ఉండాలి, పీల్చేదాని మీద ఉండాలి, స్పర్శ చేసేదాని. ఏవి జయించలేము. ఎందుకని? శరీరానికి మనం అనుకున్న శరీరం ఉత్తేజంగా ఉండాలి అంటే 5 కోశాలు పనిచేయాలి. శరీరం బాగానే ఉంది, మరి మనసుకి ఆహారం ఏంది? పంచేంద్రియాలే. మనం పంచేంద్రియాలను కానీ సరిగా వాడుకోకపోతే అది చంచలిస్తుంది మనసు. ఎప్పుడైతే మనం పంచేంద్రియాలని సరిగా వాడుకుంటే మనసు అనే నిలకడగా ఉంటుంది. మనసు అంటూ సపరేట్ రూపం అంటూ ఏమి లేదు. మన ఆలోచనలే, మన కోరికలే మనసు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, మంచి మనసుతో ఈ పంచేంద్రియాలని అవగాహనతో కూడి జ్ఞానం అనే వెలుగులో బుద్ధితో సంప్రదిస్తూ మనం ఎప్పుడైతే మనం రోజువారీ యాక్టివిటీస్ నడపగలిగితే ఎన్నెన్నో అనుభవాలు మీ అందరికీ తెలుసు. ఏదైనా విని అనుకుంటాం, ఇది వినకుండా ఉంటే బాగున్నదా అని అనుకుంటాం. ఏదైనా చూసి చూడకుంటే బాగున్నదా అని తిని ఎందుకు తిన్నాను ఇది అని అనిపిస్తుంటుంది.
ప్రతిదీ ఏది చూడటం తప్పు కాదు, వినటం తప్పు కాదు, పీల్చటం తప్పు కాదు, తినటం తప్పు కాదు, స్పర్శాత్మకం అపురూపం. మనం వాడుకునే దాని మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి ఎంత అజ్ఞానంలో ఉన్నా ఈ జ్ఞానం అనే వెలుతురు పిఎస్ఎస్ఎం బాటలో పత్రజీ ఇచ్చినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 18 మెట్లు, అట్లని మనం 18 ఆదర్శ సూత్రాలు అందుకోలేనటువంటి స్థితిలో కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే మనము ఆ స్థితికి ఎదగాలి అంటే ఒక్కొక్క మెట్టును మనం దాటుకుంటూ వెళ్ళాలి. మనకి అవకాశం ఉన్నప్పుడు ఈ 18 మెట్లని 18 బంగినపల్లి మామిడి పండ్లతో పోల్చుకున్నట్లయితే చెట్టుకి అన్ని ఒక తడవ తీసుకొని ఒక తడవ తినలేక ఒక్కొక్క పండును కోసుకున్నాం, దాన్ని తిన్నాం. అలా 18 పండ్లు తినే అవకాశం ఉంటుంది. అలానే 18 ఆదర్శ సూత్రాలని ఈ రోజు ఆచరించలేకపోవచ్చు, లేదా రేపుటి ఆచరించలేకపోవచ్చు. మానవ ప్రయత్నం అనేది కానీ ఇక్కడ మొదలెడితే ఏమో ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో తీర్చుకునే అవకాశం ఉంది. మరి కాబట్టి ఆ స్థితిగతులకు వెళ్ళాలి అంటే చక్కగా ధ్యానం అనే మార్గంలో ప్రవేశించి పిఎస్ఎస్ అందించినటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ మనం వాడుతూ ఇలాంటి బ్రహ్మాస్ ఛానల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ మనం ఎన్నెన్నో యూట్యూబ్ ఛానల్స్ పిచ్చే యూట్యూబ్ ఛానల్ మన మెదడుని పిచ్చి ఆలోచనలో పోయి అన్ని చెడు మార్గాలని నేను అన్నగాని మెజారిటీ ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ మనిషిని ముందే గందరగోళంలో, దానికి తోడు ఈ ఛానల్స్ అని పిచ్చిగా చేసే పరిస్థితుల్లో ఈ యూట్యూబ్లో ఇలాంటి ఛానల్స్, వెలుగును నింపే ఛానల్స్, శక్తిని నింపే ఛానల్స్, జ్ఞానాన్ని అందించే ఛానల్స్ తప్పకుండా ఇలాంటి వాటిల్లో వీక్షిద్దాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఈ చక్కటి ద్వారా మనం చేద్దాం. ఎందుకన్నా నాకు ఒక చక్కటి సలహా చెప్పాలనేది నా కోరిక. ఎందుకంటే ధ్యానం చేసుకున్నా, భగవద్గీత తెలుసుకున్నా, ఖురాన్ తెలుసుకున్నా, బైబిల్ తెలుసుకున్నా, లేదా యోగ సాధన చేస్తున్నా, మన రోజువారీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ మార్పు లేకుండా నేను చేసినట్టే చేస్తుంటాను, నేను ధ్యానం చేస్తున్నాను, యోగా చేస్తున్నాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, భగవద్గీత చదివాను అంటే లాభం లేదు. ఏ గ్రంథాలు చెప్పినా నీ జీవన విధానాన్ని మార్చుకో, అద్భుతంగా జీవించు, ఇదే చెప్పేది. కాబట్టి అర్లీ మార్నింగ్ లేద్దాం, మలమూత్రాలను సుఖంగా విసర్జిద్దాం, ధ్యానం చేద్దాం, యోగ సాధన చేద్దాం, టైం టు టైం ఆహారం తీసుకున్నాం, శాకాహారం తీసుకున్నాం, మితాహారం తీసుకున్నాం, ఒక పద్ధతిలో వాటర్ ఇద్దాం శరీరానికి, అర్లీ డిన్నర్ పూర్తి చేద్దాం, శరీరాన్ని వయసుతో నిమిత్తం లేకుండా మీ శక్తి కొద్ది శరీరాన్ని శ్రమ పెట్టండి. ఎన్ని గ్రంథాలు చదివినా, కొండంత జ్ఞానాన్ని పొందిన గోరంత ఆచరణని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చగలదు. ఓకే మాస్టర్, మంచి హృదయంతో సహృదయంతో మంచి మనసు పెట్టి
నేను చెప్పే వాటిల్లో ఏదైనా చిన్న చిన్న ఎక్కడైనా నా వాగ్దోషాలు మిస్టేక్ ఉంటే నేను చెప్పే విధానంలో తక్కువ సమయంలో మీకు ఏదో అందించాలనే తపంలో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏదన్నా ఉంటే అది సహృదయంతో అర్థం చేసుకుంటారని నేను చెప్పిన దాన్ని మీరందరూ అద్భుతంగా ఆచరిస్తున్నారని ఎలాంటి డౌట్ లేదు. ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే అవి ఫుల్ చేసుకొని అద్భుతంగా ముందుకు నడుస్తారని కోరుకుంటూ సంతోషం తల్లి. మీరందరూ ఆచరించి ఏదైనా మీరు అందరూ బాగా చాలా అద్భుతంగా ఆచరిస్తున్నారని అనుకుంటాను. ఓకే, ధన్యవాదాలు.